అప్పుడే చాలా అలసట వచ్చేసింది. మనము స్టవ్ దగ్గర నుంచి ఎక్కడికి కదలకుండా దాన్ని రొటేట్ చేస్తూ అక్కడే ఉండి బాగా ఫ్రై చేసుకోవాలి. బటర్ మళ్ళీ అప్లై చేస్తూ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై అయింది. బటర్ రొటేట్. ఫైనల్ ఇప్పుడైతే మన డిష్ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. నాతో ఈ సెజ్వాన్ సాస్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి దాంట్లో నేను సర్వ్ చేసేసుకుంటాను. ఫైనలీ పన్నీర్ టిక్కా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. క్యూటీ, ఎమ్మి కదా.